అందరికీ నమస్కారం. నా పేరు పోల్కంపల్లి సుజాత. నేను వనపర్తిలో ఉంటున్నాను. ఎంఏ హెచ్పిటి చేసి గవర్నమెంట్ స్కూల్లో ఎస్ఏ హిందీగా పనిచేస్తూ ఉన్నాను. మా వారు శ్రీరామరావు గారు అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడే వనపర్తిలో. మాకు ఒక బాబు. నాకు చిన్నప్పటి నుంచి మొక్కల పెంపకం ఇష్టం. నేను ఒక సింగర్ని, ఒక యాంకర్ని. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను డబ్బింగ్ చెప్పాను. ప్రకృతిలో కలిసి ఉంటే అది ఎంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పి నమ్మేటటువంటి వారిలో నేను కూడా ఒకదాన్ని. క్లుప్తంగా ఇది నా పరిచయం. ఇప్పుడు నేను నా గార్డెన్లో ఉన్నటువంటి మొక్కల్ని మీకు అందరికీ పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. కూరగాయల్లో టమోటాలు, వంకాయలు, పచ్చిమిర్చి, సొర, బీర, కాకర, బ్రకోలీ, క్యాబేజ్, బెండలో కూడా రెడ్ బెండ ప్రస్తుతానికైతే లేవు, కానీ బెండలో కూడా రకాలు నేను చాలా పండించాను. అంతేకాకుండా క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుడులో కూడా రకరకాల వెరైటీస్, ఇవన్నీ కూడా నేను మిద్దె మీద పండిస్తూ ఉన్నాను. ఇప్పటివరకు చాలా పండాయి, కానీ చాలా కూరగాయలు వచ్చాయి. కానీ ప్రస్తుతానికి ఇంకా ఎండలు ముదురుతూ ఉన్నాయి, ఇప్పుడే మనకి తెలుస్తోంది కదా, కాబట్టి కూరగాయలు కూడా తగ్గుతాయి. ఈ టమోటాల్లో కూడా నేను ఎక్కువగా దేశవాళీ విత్తనాలే వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కాకపోతే అప్పుడప్పుడు మన తోట మీద అన్ని కూరగాయలు ఉండాలి అవే అని కాకుండా సీజన్కి తట్టుకొని ఉండేటట్టు కూడా విత్తనం దొరికిన దాన్ని బట్టి వేస్తూ ఉంటాను. నేను ఈ మొక్కలైతే నారు వేసే పెంచుకున్నాను. అప్పుడప్పుడు నేను నారు కూడా తెచ్చుకొని నాటుతూ ఉంటాను. టయాన్ని బట్టి నేను అలా పెంచుతూ ఉంటాను. వీటిలో వచ్చే చీడపీడల్ని నివారించాలంటే నేను గోమూత్రాన్ని, నీమ్ ఆయిల్ని, వీటిని మాత్రమే ఎక్కువగా వాడుతుంటాను. అప్పుడప్పుడు నీళ్ళల్లో పసుపుని కలిపి వాటి మీద చిలకరిస్తూ ఉంటాను. మన ఇంగువను కూడా అప్పుడప్పుడు వాడుతుంటాను. నాకు ముందే మిద్దె తోట ప్లానింగ్ ఉంది కాబట్టి నేను మడులు కట్టించుకున్నాను. అయితే నా మిద్దె తోట యాక్చువల్గా 2 అంచెలలో ఉంది. మేము 3వ ఫ్లోర్లో ఉంటాము. పైన పెంట్ హౌస్ ఉంటుంది. పెంట్ హౌస్లో అక్కడ ఒక 2 రూమ్స్ ఉంటాయి. ఆ పెంట్ హౌస్ ముందు ఒక అంచెలాగా కట్టాము. ఆ తర్వాత మళ్ళీ దాని పైన కూడా 2 అంచెల పద్ధతిలో మేము కట్టుకున్నాం. అయితే పెంట్ హౌస్ ముందున్నటువంటి మళ్ళు కొంచెం వెడల్పాటి మళ్ళు కట్టించుకున్నాను. దాంట్లో కొంచెం ఫ్రూట్ ప్లాంట్స్ ఎక్కువగా వేసుకున్నాను. అదే కాకుండా తీగజాతి మొక్కలను కూడా పెంచుకోవడం కోసం అని చెప్పేసి నేను వాటిని కట్టించుకోవడం జరిగింది. వాటిలో జామ, సపోటా, స్టార్ ఫ్రూట్, ఇంకా స్వీట్ లైమ్, సీతాఫల్, పనస కూడా ఒకటి చిన్న మొక్క పెట్టుకున్నాను. ఇలాంటి ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ నేను వేసుకున్నాను. దానిమ్మ కూడా వేసుకున్నాను. ఇలాంటి ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ వేసుకున్నాను. అయితే పైకి వచ్చే కొద్దీ పైన మా మళ్ళు కాస్త వెడల్పు చాలా తక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి వాటిలో వంగ మొక్కలు, టమోటా మొక్కలు, మిరప మొక్కలు, బెండ మొక్కలు, ఇలాంటి మొక్కలన్నిటినీ నేను ఇక్కడ పెంచాను. నాకెలా ఉంటుందంటే ఏ విత్తనం దొరికినా పెట్టేయాలి అనేటటువంటి ఒక ఆతృత ఉంటుంది. కొంచెం ప్లేస్ దొరికితే చాలు విత్తనం పెట్టేయాలనేటటువంటి ఆతృత ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మొక్క ఉంది అంటే ఆ మొక్క వెళ్ళిన తర్వాత ఇంకా వేరే మొక్క వస్తుంది, దాని ప్లేస్లో 2 మొక్కలు కూడా పెట్టేస్తుంటాను. అంటే ఆశ కొద్దీ అలా పెడుతూ ఉంటాను. అయితే పైన పువ్వుల మొక్కలు కూడా అప్పుడప్పుడు వాటిలో పెడుతూ ఉంటాను. ఇంకా బొప్పాయి మొక్కలు, ఇలాంటి మొక్కలన్నీ కూడా నేను దానిలో పెడతాను. మునగ మొక్కలు కూడా నావి మళ్ళలోనే ఉన్నాయి. ఈ మొక్కలన్నిటికీ సాయిల్ మిక్సింగ్ నేను ఎలా చేసుకుంటానంటే 40% గార్డెన్ సాయిల్ వాడతాను. దాంతోపాటు కోకోపిట్ నేను కొంచెం తక్కువగా వాడతాను. ఒక 10% మాత్రం కోకోపిట్ వేస్తాను. మరి దాంతోపాటు మన ఆవు ఎరువు ఉంటుంది కదా, దాన్ని కూడా వాడతాను. అప్పుడప్పుడు వర్మీ కంపోస్ట్ కూడా తెప్పిస్తాను. ఏది అవైలబుల్ ఉంటే అది వాడతాను. నా సాయిల్ చాలా లూజ్గానే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నీళ్లు పట్టినందుకు, తడిగా ఉన్నందుకు మీకు ఇలా అనిపిస్తూ ఉంది. అయితే కొన్ని అల్లం,
మామిడి అల్లం అలాంటివి పెంచేటప్పుడు వాటికి ఇసుక శాతం ఎక్కువగా వేస్తాను. ఎందుకంటే అవి రూట్స్ కాబట్టి అవి నీళ్లు ఎక్కువగా ఉంటే పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇసుక శాతం ఎక్కువ పెడతాం. వాటికి కానీ మరువానికి కానీ ఇట్లాంటి వాటికి కొంచెం ఇసుక శాతం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. అవే కాకుండా స్వీట్ పొటాటో దానికి కూడా నేను కొంచెం ఇసుక శాతం ఎక్కువ వేసి పెడుతూ ఉంటాను. ఈ విధంగా నేను నా మొక్కలకి సాయిల్ ప్రిపరేషన్ చేసుకుంటాను. ఇదే కాకుండా ఒక టబ్బును తీసుకున్నప్పుడు కింద డ్రై లీవ్స్ కానీ లేకపోతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అది కూడా నేను స్వయంగా చేసుకుంటాను. కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ కలుపుతూ ఉంటాను. అది కాకుండా మనం బియ్యం కడిగినటువంటి నీళ్లు కానీ పప్పు కడిగినటువంటి నీళ్లు కానీ మిగిలిపోయిన కూరగాయ చెత్త అవంతా కూడా ఒక 2-3 days ఒక బకెట్లో నిల్వ ఉంచి కొంచెం ఫర్మెంట్ అయిన తర్వాత ఆ నీళ్లను 1:5 రేషియోలో నీళ్లు కలిపేసి వాటిని మొక్కలకి ఇస్తూ ఉంటాను. ఇది కాకుండా నేను ఇప్పుడు సమ్మర్లో వచ్చేటటువంటి మామిడి పండ్లు ఎక్కువగా వచ్చేటప్పుడు కానీ లేకపోతే బొప్పాయి పళ్ళు పెద్ద పెద్దవి దొరికినప్పుడు కానీ తీసుకుని వాటిలో బెల్లం కలిపి వాటిని కూడా నిల్వ చేసి ఫర్మెంట్ అయిన తర్వాత వాటిని ఒక చిన్న కప్పు తీసుకుంటే దాన్ని ఒక 2 liters వాటర్లో కలిపేసి వాటిని కూడా చెట్లకి వేస్తూ ఉంటాను. దానివల్ల కూడా ఈ మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగి మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. ఇది నా అంజీర మొక్క. చాలా కాయలు, ఇవంతా కాయలే ఉండినాయి, అన్నీ అయిపోయినాయి. ప్రస్తుతానికైతే ఇక్కడ 2 కాయలు ఉన్నాయి, ఎక్కడో ఉంది. కానీ ఇవి కూడా చాలా మంచి సైజు వస్తున్నాయి ఈ అంజీర చెట్టు. ఇది కూడా నేను ఇక్కడ లోకల్ నర్సరీలో కొనుక్కున్నటువంటి మొక్కే. చాలా మంచి తీయగా టేస్టీగా ఉంటాయి ఈ కాయలు. సపోటా కూడా చాలా బాగా కాసింది. నిమ్మకాయలు కూడా నా దగ్గర థాయ్ నిమ్మ మళ్ళీ నార్మల్ నిమ్మ 2 ఉన్నాయి. నిమ్మకాయలు అయితే నాకు సరిపోని మాత్రమే వస్తున్నాయి, ఎవరికి ఇవ్వడానికి అయితే సరిపోదు. మేబీ నెక్స్ట్ ఇయర్ చెట్టు పెద్దగా అయిన తర్వాత దాని గ్రోత్ ఎక్కువైన తర్వాత అవి కూడా కాయలు ఎక్కువగా ఇచ్చు. అదే కాకుండా స్వీట్ లైమ్ మనకి అంటే మా వనపర్తిలో మామూలుగా బయట దొరకవు కాబట్టి అలాంటి రేర్ ఫ్రూట్స్ కూడా మేము మా ఇంట్లో పండించుకొని తినగలుగుతున్నాం. ఇవే కాకుండా పైన నా దగ్గర మల్బరీ మొక్కలు కూడా ఉన్నాయి. అలాంటి మల్బరీ కూడా మాకు ఇక్కడైతే అవైలబుల్ ఉండవు కాబట్టి అలాంటి ఫ్రూట్స్ని కూడా మేము ఇక్కడ చేయగలుగుతున్నాం. అయితే లాస్ట్ ఇయర్ వరకు వీటన్నిటిని ఎంజాయ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉండింది. ఎందుకంటే ఇక్కడ మాకు కోతుల బెడద చాలా ఎక్కువ. అయితే వచ్చి అవి తినేది కొంచెం, మొక్కల్ని వేర్లతో సహా లాగేసేవి, కుండీలను పగలగొట్టేసేవి, ఇంకా నానా బీభత్సం చేసేటటువంటివి. మనకి ఏవి మిగిలిస్తే అవే మహాప్రసాదంగా మేము భావించి తినేటటువంటి వాళ్ళు. ఒక వారం రోజులు రాలేదంటే ఇంకా అప్పుడు మాత్రం మిగిలినవి మనకి ఒక్కొక్కసారి రోజు వచ్చేవి. సరే, ఈ బెడదని శాశ్వతంగా ఏవో చిన్న చిన్న చిట్కాలు పాటించాను కానీ ఏవి వర్కౌట్ కాలేదు. ఒక పెద్ద కోతి బొమ్మ తీసుకొచ్చి పెట్టడం, ఒక లైన్ బొమ్మ తీసుకొచ్చి పెట్టడం, ఎక్కడెక్కడ చూసి ఏమేమో చేశాం కానీ ఒక ఫ్లెక్సీ తెచ్చి పెట్టడం కూడా, కానీ అవేవి నాకు వర్కౌట్ కాలేదు. కాబట్టి ఖర్చు అయినా పర్వాలేదు, మనం ఇంత కష్టపడి పెంచుకుంటున్నప్పుడు వాటిని ఫలాల్ని మనం పొందాలి కదా, అందుకని కాస్త ఖర్చైనా పర్వాలేదని చెప్పేసి నేను నా తోట మొత్తానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసేసాను, జాలీ కట్టించేసాను. ఇప్పుడు ఒక్క కోతి కూడా మా దగ్గరికి రావట్లేదు. అవి వచ్చినా పైన ఉండాల్సిందే కానీ లోపలికి రాలేవు. అలానే చాలా పక్షులు ఇవన్నీ కూడా మా దగ్గరికి వస్తూ ఉంటాయి. వాటి కోసం కూడా మేము అట్టలతోటి గూళ్ళను ఏర్పాటు చేసుకున్నాము. అవే కాకుండా న్యాచురల్ గూళ్ళను కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. అయితే ఈ పైన ఈ జాలి ఇవంతా పెట్టించడానికి అయితే మాకు చెప్పాను కదా ముందే, 2 అంచెల పద్ధతిలో మా తోట ఉందని చెప్పి దాదాపు 2 lakhs పైనే అయింది. అయితే ఇది పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి ఇది వర్తి అని నేను అనుకున్నాను. అది పెట్టినప్పటి నుంచి నేను కూడా ప్రశాంతంగా ఉన్నాను. ఏ ఒక్క కాయ వచ్చినా, పండు వచ్చినా, పువ్వు వచ్చినా దాన్ని మనమే ఎంజాయ్ చేయగలుగుతాం. మన చేతులతోటి మనం పెంచుకొని వాటిని తినడం ఉంది చూడండి. అసలు అదొక మొగ్గ కానీ ఒక చిన్న పిందె కానీ దాన్ని చూస్తుంటే మనకు వచ్చేటటువంటి సంతృప్తి ముందు
మనం చేసేటటువంటి కష్టాన్ని మనం మర్చిపోతాం. నేను వాళ్ళకి అదే చెప్తుంటాను. మునక్కాయలు బాగా కాసినప్పుడు వాళ్ళకి మునక్కాయలు ఇస్తే మళ్ళీ సంతోషపడతారు. మొక్కలు పెంచమంటే మాత్రం అమ్మో అని అంటుంటారు. అయితే మా ఫ్రెండ్స్కి కూడా నేను ఒక రకంగా బలవంతంగా ఒక చిన్న పూల మొక్క ఇవ్వడము, చూడండి టమోటా మొక్కలు నా దగ్గర నారు ఇంత వచ్చింది, ఒక 2 మొక్కలు పెట్టుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పడము. ఇలా చెప్పడం ద్వారా వాళ్ళలో కూడా కొద్దో గొప్ప ఇంట్రెస్ట్ కూడా నేను క్రియేట్ చేయగలుగుతున్నాను. అంతేకాకుండా మా స్కూల్లో కూడా నేను పాలకూర, మెంతికూర ఇలాంటివన్నీ, అవే కాకుండా కాస్మోస్ మొక్కలు, అవైతే తొందరగా వస్తాయి, ఎక్కువ పూలు పూస్తాయి కాబట్టి మా స్కూల్లో నేను కాస్మోస్ మొక్కలు మా పిల్లలతోటి వాళ్ళతోటే విత్తనాలన్నీ తీసుకెళ్ళి వాళ్ళతోటే వేయించి, మొత్తం మా స్కూల్లో ఒక సరస్వతి మాత ఉంటుంది, ఆ చుట్టూరా వేయించి ఆ పూలనే మేము పూజకి ఉపయోగిస్తున్నాం స్కూల్లో కూడా. ఇది మా తోట పరిచయం. ఈ మిద్దె తోటని నేను పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందుతున్నాను. ఆరోగ్యపరంగా, ఆనందపరంగా. ఇక్కడికి వచ్చానంటే రిలాక్సేషన్, పక్షుల కూతలు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ, పక్షుల కోకవలతోటి, చక్కటి పూలతోటి, మిద్దె మీద కాబట్టి సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ ఎంతో అందంగా ఉంటే ఎంతో ప్రశాంతతని మనకు కలిగిస్తాయి కదా. మరి నేను ఎన్ని బెనిఫిట్స్ పొందుతున్నాను. నాతో పాటు మీరు కూడా రండి, ఒక్క మొక్కని పెంచడం మొదలు పెడదాం. ఒక్క మెంతికూరతోటి మన మిద్దె తోటని స్టార్ట్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా కలుస్తారు కదా. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.